హలో గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్, నేను పెట్టిన దాంట్లో తెలుగు మీడియంలో ప్రాబ్లం ఉంది, అది రాసుకున్నారమ్మా? ఫైనాన్షియల్ రేషియోస్ సంబంధించినటువంటి ప్రాబ్లము. ప్రాబ్లం ఏం లేదా దాంట్లో? ద్రవ్యత్వ శీఘ్ర నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ నిష్పత్తి, స్థిరత్వ నిష్పత్తి. ప్రాబ్లం ఏమన్నా పెట్టానమ్మా మీకు? 5వ ప్రాబ్లము మార్చి 31, 2002 నాటికి రిమ్జిమ్ లిమిటెడ్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా వాట్సాప్ లో? నేను ఎక్కడి దాకా పెట్టానమ్మా మీకు మెటీరియల్? నేను సార్ ఒక ప్రాబ్లం వచ్చింది సార్ దాంట్లో తెలుగు మీడియంది. 5వ ప్రాబ్లం అని ఉంది చూడండి. సార్ రిమ్జిమ్ లిమిటెడ్. ఓకేమ్మా. దానికి ముందు మనము ఫైనాన్షియల్ రేషియోస్ లో లిక్విడిటీ రేషియో చెప్పాం. పోతే ఇంకా మనము స్టెబిలిటీ రేషియోస్ గురించి చెప్పుకోవాలి. రైట్. సో కాబట్టి నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ నిష్పత్తి గురించి చెప్పుకున్నామా? ఒక సంస్థలో అధిక మొత్తాలలో స్టాకు ఉంచలేదని నిర్ధారించుకోవడానికి నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ నిష్పత్తిని కనుక్కుంటారు. రేషియో ఆఫ్ ఇన్వెంటరీ టు వర్కింగ్ క్యాపిటల్. అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామయ్యా మనం ఇక్కడ అంటే, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇన్వెంటరీలో ఎక్కువ మూలధనం వెచ్చించలేదు అది నిర్ధారించుకో. ఎందుకంటే ఎక్కువ మూలధనం మనం ఇన్వెంటరీలో ఉంచామనుకోండి, సో అది మనకు ముడి పదార్థాలు ఫాస్ట్ గా మనం ఉత్పత్తి చేస్తూ ఉంటే పర్వాలే, పనికి రాకుండా వేస్ట్ గా మెటీరియల్ మనకు ఉత్పత్తికి అవసరమైనటువంటి మెటీరియల్ కన్నా ఇంకా ఎక్కువ ఉందా ఉంటే వృధా కదా. సో కాబట్టి ఆ మొత్తాన్ని మనం తగ్గించి వేరొక దాంట్లో లాభదాయకత కలిగినటువంటి ఏదైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే సంస్థ యొక్క లాభదాయకతని మనం పెంచుకోవడానికి వీలవుతుంది. అందువల్ల దాన్ని టోటల్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమని? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో కాబట్టి అవి నెట్ వర్కింగ్ క్యాపిటల్లో స్టాక్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని నిర్ధారించుకోవడానికి మనం ఇక్కడ నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ నిష్పత్తిని కనుక్కోవడం జరుగుతుంది. ఈ నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ నిష్పత్తిని కనుక్కోవడం వల్ల సంస్థ ఎక్కువ మొత్తము స్టాక్ను ఉపయోగించడం లేదని, లేదా ఎక్కువ మొత్తం వాళ్ళు ఉంచలేదని నిర్ధారించుకోవడానికి మనకి ఇక్కడ ఈ నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ నిష్పత్తిని కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నిష్పత్తి కనుక్కోవడానికి ఇన్వెంటరీ బై నిర్వహణ మూలధనము సూత్రం ఏంది? ఇన్వెంటరీ బై నిర్వహణ మూలధనము. కాబట్టి నిర్వహణ మూలధనంలో ప్రస్తుతం కన్నా మిగులున్న ప్రస్తుత ఆస్తుల కన్నా మిగులున్న ప్రస్తుత అప్పుల కన్నా మిగులున్నటువంటి ఆస్తులను మాత్రమే మనం నిర్వహణ మూలధనం అంటున్నాం. నిర్వహణ మూలధనం అంటే ఎలా అంటున్నాము? ప్రస్తుత అప్పులకు పోను మిగిలినటువంటి ప్రస్తుత ఆస్తుల మొత్తాన్ని నిర్వహణ మూలధనం అంటున్నాం. సో కాబట్టి అమ్మకాల పరిమాణం
పెరగాలి అంటే ఇన్వెంటరీ పరిమాణం కూడా పెరగాలి. కానీ సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా ఇన్వెంటరీ నిర్వహణ మూలధనం కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ నిర్వహణ ఎలా ఉండాలి చెప్తున్నాడు చూడండి. నిర్వహణ మూలధనం కన్నా ఇన్వెంటరీ ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి ఒకవేళ ఉంటే 1:1 ఉండొచ్చు. నిర్వహణ మూలధనము సమానంగా ఇన్వెంటరీ ఉండొచ్చు. అంటే నిర్వహణ మూలధనం ఎలా వస్తుంది? ప్రస్తుత అప్పులు పోను ప్రస్తుత ఆస్తులు మొత్తాన్ని నిర్వహణ మూలధనం అంటున్నాం. కాబట్టి నిర్వహణ మూలధనము ఇన్వెంటరీకి ఈ రెండు ఎలా ఉంటే మంచిదయ్యా అంటే 1:1 ఉంటే మంచిది. నిర్వహణ మూలధనము ఎంతైతే ఉంటుందో స్టాక్ కూడా అంతే ఉంటే మంచిది. కానీ అంతకు మించి ఉండకూడదు. స్టాక్ నిర్వహణ మూలధనానికి మించి ఎక్కువ ఉండకూడదు. సో అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో అలా ఎక్కువ ఉంది అంటే అది సంస్థకి శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మొత్తం నిర్వహణ మూలధనాన్ని మొత్తం మనం స్టాక్ కోసమే వెచ్చించినట్లయితే మిగతా రోజువారీ కార్యకలాపాలన్నీ ఏం చేయాలి? సో అది నెక్స్ట్ ఇది మనకు వచ్చినటువంటి ఫైనాన్షియల్ రేషియోస్ లో ఫస్ట్ లిక్విడిటీ రేషియో ద్రవ్యత్వ నిష్పత్తుల్లో ప్రస్తుత నిష్పత్తి, అలాగే రెండోది ద్రవ్యత్వ నిష్పత్తి. ప్రస్తుత నిష్పత్తిని మనం కరెంట్ రేషియో అంటాము ఇంగ్లీష్ లో. ద్రవ్యత్వ నిష్పత్తి లిక్విడిటీ రేషియో అంటాము. అలాగే మూడోది పరమ ద్రవ్యత్వ నిష్పత్తి అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో. సో దీని గురించి కూడా ఈక్వేషన్స్ కూడా చెప్పాము. రాసుకున్నారా ఎవరైనా నోట్స్ పెట్టినటువన్నీ? మంచి పని ఎవరైనా చేస్తారా? రాసుకున్నారా ఎవరన్నా మీరు? జనరల్ వాళ్ళు ఎవరు లేరు. రాజుదొర ఎక్కడున్నాడు? రాసుకున్నావా రాజుదొరై? సుధాకర్ ఆడుపోయ రైట్. సో అది మనము లిక్విడిటీ రేషియోస్. ద్రవ్యత్వ నిష్పత్తులు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్టెబిలిటీ రేషియోస్ స్థిరత్వ నిష్పత్తులు. ఇక్కడ మొదటిది స్థిరత్వ నిష్పత్తులు సమస్త దీర్ఘకాలిక రుణాలు నువ్వు తీర్చగల శక్తిని నిర్ధారించడానికి ఈ నిష్పత్తులు ఉపయోగించడం జరుగుతుంది. దేనికోసం ఉపయోగిస్తారు? స్థిరత్వ నిష్పత్తులు అనేది అవి లిక్విడిటీ రేషియోస్ అంటే స్వల్పకాలిక అప్పులు తీర్చగలిగినటువంటి శక్తిని వాళ్ళు నిర్ధారించుకోవడానికి కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో లేదా యాసిడ్ టెస్ట్ రేషియో అంటున్నాం. అలాగే అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో అంటున్నాం. ఓకేనా? అవన్నీ స్వల్పకాలిక అప్పులు తీర్చగలిగేటువంటి శక్తిని నిర్ధారించుకోవడానికి అవి మనము నిష్పత్తులు కడతాం. ఇవి దీర్ఘకాలిక అప్పులు తీర్చడానికి అలాగే శక్తిని నిర్ధారించుకోవడానికి మనం ఇక్కడ స్థిరత్వ నిష్పత్తులను ఉపయోగిస్తాం. సో కాబట్టి స్వల్పకాలిక రుణాలపై వడ్డీ వాయిదాలు మొత్తాలను సకాలంలో చెల్లించడానికి వీలుగా మనం ఇక్కడ అప్పు ఈక్విటీ డెట్ ఈక్విటీ రేషియో అంటాము. డెట్ ఈక్విటీ రేషియో చాలా ఇంపార్టెంట్ రేషియో నిర్ణయించడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎంత డెట్ ఎంత, ఈక్విటీ ఎంత. ఈక్విటీ అంటే ఓనర్స్ ఫండ్స్, డెట్ అంటే అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. టోటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ బై ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ వేస్తే మనకు వాటాదారుల నిధులు వస్తే మనకు డెట్ అండ్ ఈక్విటీ రేషియో అంటాం. అప్పు ఈక్విటీ రేషియో, ఈక్విటీ నిష్పత్తి చాలా ఇంపార్టెంట్ రేషియో వస్తుంది ఇక్కడ. సో కాబట్టి మనం 1 by 1 చెప్పుకుంటూ వస్తాము. స్థిరత్వ నిష్పత్తిలో ఫస్ట్ స్థిరాస్తుల నిష్పత్తి. స్థిరాస్తుల
నిష్పత్తి. స్థిరాస్తులకు అమ్మకాలకు కట్టాం, అది వేరు. ఇక్కడ స్థిరాస్తులకు వినియోగించిన మూలధనంపై స్థిరాస్తుల నిష్పత్తి, ఇది చెప్పామా ఆల్రెడీ. వినియోగించిన మూలధనంపై టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో స్థిరాస్తులు ఎంత ఉన్నాయి కనుక్కునేదానికి. అంటే మొత్తం స్థిరాస్తుల కొనుగోలు కోసం సంస్థ సరైన విధంగా దీర్ఘకాలిక రుణాలను కేటాయించిందా లేదా అని నిర్ధారించుకోవడానికి మనము ఈ నిష్పత్తిని మనకు ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి స్థిరాస్తుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై వినియోగించిన మూలధనము. స్థిరాస్తులు బై వినియోగించిన మూలధనము. అలాగే రెండవది స్థిరాస్తులకు ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి, కరెంట్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో ఆఫ్ కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్. కాబట్టి ప్రస్తుత అప్పులు బై ప్రస్తుత ఆస్తులు బై స్థిర ఆస్తులు ద్వారా ఈ నిష్పత్తిని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఈ నిష్పత్తి ప్రస్తుత ఆస్తులకి స్థిర ఆస్తులకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి తెలియచేసుకోవడాన్ని మనకు ఈ స్థిరాస్తులకు ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నిష్పత్తిని మనం ఎట్లా కనుక్కుంటామయ్యా అంటే ప్రస్తుత ఆస్తులు బై స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు బై స్థిరాస్తులు. అలాగే సి మనం చెప్పినటువంటి ఇంపార్టెంట్ రేషియో ఏంటంటే డెట్ ఈక్విటీ రేషియో, అప్పు ఈక్విటీ నిష్పత్తి. అప్పు ఈక్విటీ నిష్పత్తి కంపెనీల్లో పెట్టిన పెట్టుబడి నిధులలో వాటాదారుల నిధులు బయట వారి నిధులకు మధ్యన సంబంధాన్ని ఈ నిష్పత్తి వ్యక్తపరుస్తుంది. వాటాదారుల నిధులు ఎంత ఉన్నాయి, బయట వ్యక్తుల నిధులు ఎంత ఉన్నాయి. సో కాబట్టి ఇలా మనము అంటే ఈ నిష్పత్తి మనం శ్రేయస్కరం ఎంత ఉండాలనేది మళ్ళీ చెప్తాను. సో కాబట్టి ఇక్కడ డెట్ అండ్ ఈక్విటీ రేషియో అనేది ఏం చెప్తుంది, బయట వారి అప్పులు అలాగే వాటాదారులకు చెందినటువంటి నిధులు. బయట వారి అప్పులు అంటాము, వాటాదారులు కూడా ఏమంటాము, నిధులు అంటాము. సో ఈ రెండుకి మధ్య గల నిష్పత్తిని మనకు తెలుసుకోవడానికి డెట్ ఈక్విటీ రేషియోని మనం వాడుతాం. ఈ నిష్పత్తి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనిని బహిర్గత అంతర్గత ఈక్విటీ నిష్పత్తి అని కూడా అంటాం. ఎందుకనంటే బహిర్గత అంటే బయట వారి యొక్క అప్పులు, సంస్థ అంతర్గత ఈక్విటీ అంటే రెండు ఈక్విటీలే, అప్పులు అంటే ఈక్విటీ అని అర్థం. ఓకేనా. సో కాబట్టి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఈక్విటీ రేషియో, బహిర్గత మరియు అంతర్గత ఈక్విటీ నిష్పత్తి అని కూడా మనం దీన్ని పిలుస్తాం. కాబట్టి అప్పు ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు, దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు, లేదా దీర్ఘకాలిక నిధులు బై, దీన్ని రెండు విధాలుగా కనుక్కోవచ్చు. దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక రుణాలు, రెండింటిని కలిపి కూడా చేస్తాము. దీన్ని ఓన్లీ దీర్ఘకాలిక రుణాలు నిధులు ప్లస్ వాటాదారుల నిధులు మాత్రమే తీసుకునే లెక్కించవచ్చు. లేదా రెండోది దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక నిధులు రుణాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కలిపి దాంట్లో ఇక్కడ ఈ రెండింటికి మధ్య ఎంత అంటే దీర్ఘకాలిక రుణాలకి బయట వాళ్ళ అప్పులకి వాటాదారుల ఈక్విటీకి ఉన్నటువంటి రేషియో ఎంత, లేదా బయట వారి అప్పులకి అలాగే వాటాదారులకి దీర్ఘకాలిక రుణాలు కూడా యాడ్ చేసుకొని అలాగైనా ఈ నిష్పత్తిని కనుక్కోవచ్చు. ఓకేనా. సో కాబట్టి దీన్ని మనము డెట్ అండ్ ఈక్విటీ రేషియోని
ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఈక్విటీ రేషియో అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి వాటాదారుల నిధులలో మనం ఇక్కడ ఆధిక్యపు వాటా మూలధనము, ఈక్విటీ వాటా మూలధనము, లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ, మూలధన రిజర్వులు, రెవెన్యూ రిజర్వులు, కంటింజెన్సీ రిజర్వులు, స్థిరాస్తుల నవీకరణ కోసం మనము సింకింగ్ ఫండ్ రిజర్వులు, డిబెంచర్ విమోచన రిజర్వులు కలిసి ఉంటాయి. అలాగే కల్పిత ఆస్తులు ఇందులో కలిసి ఉండవు. వాటాదారుల నిధులు అంటే ఏమేమి తీసుకోవాలి? వాటాదారుల నిధులు అంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, లాస్ అకౌంట్, జనరల్ రిజర్వ్స్, రెవెన్యూ రిజర్వ్స్, కంటింజెన్సీ రిజర్వ్స్, అలాగే మనము సింకింగ్ ఫండ్ రిజర్వ్, డిబెంచర్స్ డిడిఆర్, డిబెంచర్స్ రిడీమబుల్ డిఆర్ఆర్, డిబెంచర్స్ రిడీమబుల్ రిజర్వ్, అలాగే దీంట్లో నుంచి కల్పిత ఆస్తుల్ని తీసేయాలి. కల్పిత ఆస్తుల్ని ఉండవు, కలిసి ఉండవు. అలాగే అప్పు అంటే గుర్తుపెట్టుకోవాలి. నేను ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ వాటాదారుల నిధులు అంటే ఏమేమి తీసుకోవాలనేది మనకు క్లారిటీ ఉండాలి. దీర్ఘకాలిక రుణాలు అంటే అప్పులు అంటే ఏమేమి తీసుకోవాలి? క్రెడిటార్స్, బిల్స్ పేబుల్, అది షార్ట్ టర్మ్. అవి క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్ అవన్నీ షార్ట్ టర్మ్ లైబిలిటీస్, అవి కరెంట్ లైబిలిటీస్. ఇవంటే డిబెంచర్స్, అవుట్ సైడర్స్. అర్థమవుతుందా? దీర్ఘకాలిక రుణదాతలు దృష్టిలో ఉంచుకొని ఇది మనం లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అప్పు ఈక్విటీ నిష్పత్తి మనకు అనుకూలత ప్రతికూలతలను సంస్థ లాభాన్ని అందించే విధాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక పాయింట్, ఎందుకు మనమే మూలధనం సమకూర్చుకోవచ్చు కదా. బయటి వ్యక్తుల దగ్గర నుంచి మూలధనం ఎందుకు సమకూర్చుకోవాలంటే ఇక్కడ మనకు ఫైనాన్షియల్ లివరేజ్ వస్తుంది. ఫైనాన్షియల్ లివరేజ్ అంటే ఇతరుల దగ్గర నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్ తీసుకొని, ఫైనాన్షియల్ గా ఏదైనా క్రెడిట్ తీసుకొని దాని ద్వారా మనము ప్రయోజనం పొందడం. ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్స్ కు ఈక్విటీ ఆధిక్యపు వాటాదారులకు మనము అది వాళ్ళకి ముందుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ముందు స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకిద్దరికి. డిబెంచర్స్ పై కానీ, బ్యాంకు రుణాలపై కానీ, లేదా ఇతర దీర్ఘకాలిక రుణాలు ఏదైనా సరే వాళ్ళకి మనము ఎలా చెల్లిస్తాం? ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్ గా ఉంటుంది. 11% డిబెంచర్స్, 12% డిబెంచర్స్, లేదా 13% డిబెంచర్స్, లేదా బ్యాంకు లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అయితే బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముందుగా ఉంటుంది. అక్కడ మనం ఇతరుల దగ్గర నుంచి మనం లోన్స్ తీసుకొని, ఫైనాన్షియల్ అప్పు తీసుకొని మనము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ లాభం వచ్చిందనుకోండి, ఆ మొత్తం వల్ల డబ్బు మంది కాదు, వాటాదారులు కాదు. మంది అంటే ఇక్కడ వాటాదారుల నిధుల నుంచి కాదు, బయట దగ్గర నుంచి తీసుకున్నాం. 10% వడ్డీ తీసుకున్నాం. మనము పెట్టినటువంటి మూలధనం మీద 20% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిందనుకోండి, మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద రేట్ ఆఫ్ రిటర్న్ మనకు 10% అబౌవ్ వచ్చిందనుకోండి, ఆ మిగిలి ఎవరికి వస్తుంది? వాటాదారులకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మూలధనం మనం బయట అప్పు తీసుకున్నాము, తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన వాళ్ళకి ఇచ్చేస్తే రిమైనింగ్ 10% లేదా 5% మిగిలితే అది వాటాదారులకే కదా వస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి డబ్బు మంది కాదు. ఎందుకంటే వాటాదారులు ఎక్కువైతే కంపెనీ నిర్వహణ కష్టమైపోతుంది. ఒక్కొక్క వాటాదారుడు ఒక్కొక్క సలహా ఇస్తాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో పోతారు, ఎక్కువ మెయింటెనెన్స్ కష్టమైపోతుంది. మనకు ఎక్కువ మంది వాటాదారులు ఉంటే కంపెనీ నిర్వహించడం కష్టం అవుతుంది. తక్కువ మంది ఉంటే కంపెనీ మూలధనం కొరత ఏర్పడుతుంది. ఇలా మూలధనం కొరత ఏర్పడినప్పుడు ఈ విధంగా రాబట్టుకోవచ్చు. ఏమి ఉండేటువంటి క్యాపిటల్ స్ట్రక్చర్ సోర్సెస్, డిబెంచర్స్,
ఇంకా లాంగ్ టర్మ్ లయబిలిటీస్, కంపెనీకి అసెట్స్ ఏదైనా ఉంటే వాటిని తాకట్టు బ్యాంకుల దగ్గర నుంచి లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకోవచ్చు. దాని మీద బ్యాంకు ఎంతో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తుంది. అంతకు ముంచి ఆదాయాలు వస్తే మనకు వస్తుంది. దాన్ని మనం ఫైనాన్షియల్ లివరేజ్ అంటాం. ఫైనాన్షియల్ లివరేజ్ అంటే ఇతరుల దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకొని మనము ఎదగడం, మనకు అది బెనిఫిట్ అవుతుంది. సో లివరేజ్ అంటే, లివర్ అంటే ఏమని చెప్పాను చాలా సందర్భాల్లో. లివర్ అంటే లివర్ ఏదైనా ఎందుకు వచ్చింది ఈ వర్డ్ అంటే, లివర్ అనేది మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటాను అనుకుంటా మీకు. లివర్ రాడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? లివరు ఏదైనా ఒక బండి ట్రక్కో ఏదో పంచర్ అయిపోయి పడిపోయింది అనుకో, దాన్ని జాకీ వేసి ఆ లివర్ తో మనం సపోర్ట్ చేసి పైకి లేపుతాం. అవునా? లివరేజ్ అంటే అది. అక్కడ ఫైనాన్షియల్, ఇక్కడ మనం ఫైనాన్షియల్ లివరేజ్ అంటున్నాం. ఆ రాడ్ సహాయంతో జాకీని ఊరికే పైకి లేసుకుంటే లేచిపోతుందా? లేకపోతే బలంగా పెట్టి లేపితే ట్రక్ పైకి లేస్తుందా? లేదు. ఆ లివర్ సహాయంతో మనము దాన్ని టక్ 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 తిప్పుతూ ఉంటే ఆ పంచర్ అయినటువంటి బరస్ట్ అయినటువంటిది ఆ టైర్ పైకి లేస్తుంది. దాని ద్వారా మనము సపోర్ట్ తీసుకొని ఏదో టైర్ మార్చుకొని వెళ్తాం. ఇక్కడ కూడా సేమ్ ఫైనాన్షియల్ లివరేజ్ లో కూడా అంతే. మన దగ్గర సరిపోయినటువంటి క్యాపిటల్ స్ట్రక్చర్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బయట అవుట్ సైడర్స్ ఫండ్స్ తీసుకోవాలి. అవుట్ సైడర్స్ ఫండ్స్ తీసుకుంటే కంపెనీలో వాళ్ళ యొక్క మేనేజ్మెంట్, నిర్వహణ వాళ్ళది ఏమి ఉండదు. వాళ్ళు మనకు అప్పు ఇస్తారు, స్థిరమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి వాళ్ళకి నిర్ణీత కాలానికి చెల్లిస్తాం అంతే. వాళ్ళ కంపెనీ ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. సో కాబట్టి కంపెనీకి ఈజీ కదా, డబ్బు బయట దగ్గర నుంచి తీసుకుంటుంది, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడికి ఇస్తుంది. ఒకవేళ పరిస్థితులు బాగలేకుండా దానికన్నా వాడికి ఇవ్వాల్సినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా తక్కువ లాభాలు వస్తే ప్రాబ్లం, కానీ ఎక్కువ వస్తే సంస్థ ఫైనాన్షియల్ గా బెనిఫిట్ అవుతుంది. అలా ఇతరుల దగ్గర నుంచి ఆర్థికంగా హెల్ప్ తీసుకొని మనము ఫైనాన్షియల్ గా బెనిఫిట్ పొందదాన్నే మనం ఇక్కడ ఫైనాన్షియల్ లివరేజ్ అంటాము, ఆర్థిక లివరేజ్. ఇది మీకు ఇంకా డీటెయిల్డ్ గా మీ ఫీజీకి అటు వెళ్తే ఇంకా బాగా డీటెయిల్డ్ గా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈ నిష్పత్తుల గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇక్కడ వాటాదారుల నిధులు, అప్పులు, బయట వారి నిధులు. ఓకేనా? సో కాబట్టి దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు అని కనుక్కోవచ్చు. రెండో ఈక్వేషన్ ఉంది. రెండో ఈక్వేషన్ ఏం చెప్పాము? దీర్ఘకాలిక నిధులు ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక రుణాలు కూడా తీసుకుని కూడా ఈ నిష్పత్తి కట్టొచ్చు. అయితే ఈ నిష్పత్తి కనుక్కుంటే ఎంత శ్రేయస్కరంగా ఉంటుంది అంటే, మొదటి సూత్రం దృష్ట్యా దీనికి 2:1 ఉండాలి. 2:1 ఉండాలంటే టూ ఇస్ టు వన్. అలాగే రెండో సూత్రం దృష్ట్యా ఈ సూత్రము 2:3 ఉండాలి. అది ఆమోదయోగ్యమైనది. సో కాబట్టి ఎందుకని ఇవన్నీ మనం చెప్తున్నామంటే, సంస్థ మనం అనాలిసిస్ చేసినప్పుడు మనకు గుర్తుపెట్టుకుంటే ఇది 2:1 కన్నా ఉంటే, ఎక్కువ ఉంటే సంస్థకి మంచిది, 2:1 ఉండాలి. లేదా రెండో సూత్రం ప్రకారం అయితే 2:3 ఉండాలి. అంటే ఇక్కడ కంపెనీ వాటాదారుల నిధులు 2 భాగాలు ఉంటే అందులో ఒక భాగం ఏముండాలి? అవుట్ సైడర్స్ లయబిలిటీ ఉండాలి. అంటే ఒక భాగము మన పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోయినా సరే, అంటే నేను చెప్పింది మీరు సారు అప్పు చేయమన్నాడు కదా, ఇతరుల దగ్గర నుంచి ఫైనాన్షియల్ లివరేజ్ మనము ఆర్థికంగా తీసుకొని మనం బెనిఫిట్ పొందదాం అని చెప్పాడు కదా. మన దగ్గర 100 రూపాయలు ఉంటే 10,000 అప్పు చేయమని కాదు నేను చెప్పేది. మన దగ్గర 10,000 ఉంటే మనము 5,000 అప్పు తీసుకోవచ్చు. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 50,000 అప్పు చేయొచ్చు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించలేదు, పూర్తి భిన్నంగా ఇలాంటి కరోనా పరిస్థితులు ఏర్పడినాయి, మనం అనుకున్నటువంటి లాభాలు రాలేదు. వాడు అడిగినాడు, మన 1,00,000 రూపాయలు 50,000 చెల్లిస్తే మనకి ఇంకా 50,000 ఉంది. పూర్తిగా మనము సంస్థని పరిసమాప్తి చెందేటువంటి స్టేజ్కి రాలేదు కదా. అలా ఉండాలి. అంతేగాని మనము 1,00,000 రూపాయలు పెట్టుకొని 10 లక్షలు అప్పు అడగడము,
10 లక్షలు పెట్టుకొని ₹1 కోటి అప్పు అడగడం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి ఇది? మన దగ్గర ఉన్నటువంటి వాటాదారుల నిధులకి 2 రెట్లు ఉంటే బయటి వారి అప్పులు కనీసం 1 రెట్లు ఉండాలి దానికి. 2:1 అంటే అది. ఓకేనా? అలాగే రెండో సూత్రం చెప్పాను, డెట్ ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక రుణాలు అని. ఈ నిష్పత్తి ప్రకారం అయితే 2:1 ఉండాలి, 2:3 ఉండాలి. ఎలా ఉండాలి? 2:3. అర్థమవుతుందా? ఏమ్మా వింటున్నారా? ఏమన్నా గొంతు పోయేదాకా అరిసి ప్రయోజనం లేకుండా పోయి నేను చెప్పేది మీకు అర్థం కాకుండా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, అరిసి గొంతు పోగొట్టుకోవడం తప్ప. మీకు అర్థమవుతుందా లేదా? కనీసం ఒకరవ రెస్పాండ్ అయితే చెప్తే అర్థమైంది సార్, అర్థం కాలేదు సార్ అనేది ఏం లేదు. రైట్. సో అది అప్పు ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు, లేదా దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక రుణాలు వేసి కూడా ఈ నిష్పత్తి కనుక్కోవచ్చు. ఇది 2 సూత్రాల్లో ఎలాగైనా కనుక్కోవచ్చు. రైట్, దాన్ని పక్కన పెడదాం. అలాగే 4వది వచ్చేసి డి, యాజమానుల నిష్పత్తి, ప్రొప్రైటరీ రేషియో. ప్రొప్రైటరీ రేషియో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రేషియో. ఈ నిష్పత్తి వాటాదారుల నిధులకు మొత్తం కనిపించే ఆస్తులకు మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. మొత్తం ఆస్తుల్లో యజమానుల యొక్క ఆస్తి ఎంత ఉంది, యజమానుల యొక్క నెట్వర్త్ ఎంత ఉంది, వాటాదారుల నిధులు అంటే నెట్వర్త్ బై మొత్తం కనిపించే ఆస్తులు అంటే కనిపించినటువంటి ఆస్తులు మనం ఇక్కడ తీసుకోకూడదు. కాబట్టి ఈ నిష్పత్తిని కనుక్కోవాలి అంటే మనకు వాటాదారుల నిధులు బై మొత్తం కనిపించే ఆస్తులు. అయితే ఈ నిష్పత్తి ఎలా ఉంటే ఆమోదయోగ్యం అంటే 1:2 ఉండాలి. మొత్తం ఆస్తులు 2 భాగాలు అయితే అందులో 1 భాగమైన వాటాదారుల నిధులు ఉండాలి, మొత్తం ఆస్తుల్లో సగమైన వాటాదారుల నిధులు ఉండాలి. నువ్వు మొత్తం ఆస్తుల్ని అప్పులు చేసి కూడబెట్టేస్తే దానికి దగ్గరకు సంబంధించినటువంటి 100% అప్పులు చేస్తున్నావంటే అప్పుడు ఆ సంస్థ ఏమి యాజమాన్య నిష్పత్తి ఏముంది అక్కడ? వాటాదారుల నిధులు ఏమన్నా ఉన్నాయా? మొత్తం మూలధనము ఈ లేకుండా డెబెంచర్లు లేకపోతే ఇతర రుణ సదుపాయాల ద్వారా దీర్ఘకాలిక రుణాల ద్వారా మనము మొత్తం ఆస్తులు కూడబెట్టి అటు ఆస్తులు దానికి సంబంధించినటువంటి అప్పులు ఉంటాయి. సంస్థ యాజమానుల యొక్క నిధులు ఉండాలి కదా. సో కాబట్టి ఇది ఏ నిష్పత్తిలో ఉండాలి అంటే 1:2 ఉండాలి. అంటే 1 భాగము వాటాదారుల నిధులు అంటే దానికి 2 భాగాలు మొత్తం ఆస్తులు ఉండాలి. ఇది మనము రేషియోలు కట్టడము, ప్రాబ్లం వేయడము ఎవరికైనా ఈజీ. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ప్రకారం మళ్ళీ వేసి అమ్మకాలు స్థూల లాభము బై అమ్మకాలు వేసి నిష్పత్తి కట్టడం కాదు, అది కాదు సబ్జెక్ట్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఇక్కడ డెట్ ఈక్విటీ రేషియో దేనికి కడతాము, అది ఏ పరిమాణంలో ఉంటే సంస్థకి ఆమోదయోగ్యమైనది, శ్రేయస్కరం. అలాగే రెండోది ఏం చెప్పాము, యాజమానుల నిష్పత్తి, ప్రొప్రైటరీ రేషియో అంటున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ రేషియో. ఇది ఎలా ఉండాలి అంటే మనకు వాటాదారుల నిధులు 1 భాగం ఉంటే మొత్తం ఆస్తులు 2 భాగాలు ఉండాలి. కనీసం నోటన్నా రాసుకుంటున్నారా మా జ్యోతి? చెప్పేటప్పుడు మాకు కాదులే తెలుగు మీడియంలో చెప్పుకుంటారా, నేనేసి పెట్టేస్తున్నారా? నోట్ అన్నా రాసి పెట్టుకోండి. ప్రతి మీకు నోట్స్ ఏం చెప్పకపోయినా రేషియో నేమ్ రాసుకొని అది ఈక్వేషన్ రాసుకొని కనీసం దానికి దాన్ని ఏమంటాము ఆమోదయోగ్యమైనటువంటి యాక్సెప్టెడ్ రేషియో వచ్చేసి ఎంత ఉంటుందో చెప్తున్నాం. ప్రతిదానికి కూడా మనము కరెంట్ రేషియో కానీ చెప్తున్నాం. కరెంట్ రేషియో ఎలా ఉండాలని చెప్పాము? 2:1 ఉండాలని చెప్పాము. లిక్విడిటీ రేషియో ఎలా ఉండాలని చెప్పాము? 1:1 ఉండాలని చెప్పాము. అలాగే అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో 1:2 ఉంటే చాలని చెప్పాము. అవునా? ఇలాంటివన్నీ. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ రేషియో వచ్చేసి డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉండాలని చెప్పాము? 2:1 ఉండాలని చెప్పాము.
అలాగే రెండో సూత్రం ప్రకారం అయితే 2:3 ఉంటే చాలు. అలాగే ఇప్పుడు యాజమానుల నిష్పత్తి ఎలా ఉండాలయ్యా, శ్రేయస్కరంగా ఉండాలి అనుకుంటే, మనకు యూస్ఫుల్ గా ఉండాలంటే, మనకు అది బెనిఫిట్ఫుల్ గా ఉండాలి అంటే ఆ రేషియో 1:2 అని చెప్పానా, 1:3 ఉండొచ్చు. సారీ, 1:3 ఉండొచ్చు. అంటే ఒక భాగము అంటే 10,000 వాటాదారుల నిధులుంటే దానికి 3 రెట్లు అంటే 30,000 మొత్తం ఆస్తులు ఉండొచ్చు. ₹1,00,000 నువ్వు రిమైనింగ్ 2 లక్షలు బయట దగ్గర నుంచి అప్పు చేసుకొని ఉండొచ్చు. మొత్తం ఆస్తుల్లో వాటాదారుల నిధులు ఒక భాగం అయితే మొత్తం రిమైనింగ్ 3 భాగాలు, దానికి 3 రెట్లు మొత్తం ఆస్తులు ఉండొచ్చు. అర్థమవుతుందమ్మా? 1:3, 1:2 కాదు, సారీ. అంటే 3వ వంతు ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పును తీర్చగా మిగిలిన మొత్తాన్ని వాటాదారుల నిధుల నుంచి సేకరణ చేయగా మిగిలిన 2/3 వంతు ఆస్తులు బయట వారి నుంచి స్వీకరించినటువంటి నిధులు ఉండాలి. అంటే మొత్తం 3 భాగాల్లో ఒక భాగం వాటాదారులదైతే మిగతా 2 భాగాలు ఎవరు ఉండాలి? బయట నిధులు, బయట నుంచి స్వీకరించినటువంటి నిధులు ఉండాలి. ఓకేనా? అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మూలధన గేరింగ్ నిష్పత్తి, క్యాపిటల్ గేరింగ్ రేషియో. ఇది కూడా ఇంపార్టెంట్ రేషియోని. ఇక్కడ ఆధిక్యపు మూలధనము మరియు ఇతర స్థిర వడ్డీ చెల్లించాల్సినటువంటి రుణాలు, రిజర్వులు, మిగుళ్ళు ఈక్విటీ మూలధనం కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆధిక్యపు వాటా మూలధనము, ఇతర స్థిర వడ్డీ చెల్లించాల్సినటువంటి రుణాలు, రిజర్వులు, మిగుళ్ళు ఈక్విటీ మూలధనం కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ సంస్థ గణనీయంగా గేరింగ్ కలిగి ఉంది అని. గేరింగ్ కలిగి ఉంది అంటే డెట్, అప్పు తీసుకునేటువంటి ఆ పరపతి కలిగి ఉంది అని. గేరింగ్ అంటే ఇక్కడ అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని గేరింగ్ అంటే అర్థం. ఆధిక్య వాటా మూలధనము, ఇతర స్థిర వడ్డీ చెల్లించాల్సినటువంటి రుణాలు, ఈక్విటీ వాటా మూలధనము, ఈక్విటీ మూలధనము, రిజర్వులు, మిగుళ్ళు కన్నా తక్కువగా ఉంటే సంస్థ తక్కువ గేరింగ్ లో ఉందని. అర్థమవుతుందా? ఆధిక్యపు వాటా మూలధనము, ఇతర స్థిర వడ్డీ చెల్లించేటువంటి రుణాలు, ఈక్విటీ వాటా మూలధనము, రిజర్వుల కన్నా తక్కువగా ఉంటే, వీటి కన్నా తక్కువగా ఉంటే ఆధిక్యపు వాటా మూలధనము, ఇతర ఆధిక్యపు వాటా మూలధనము, ఇతర స్థిర వడ్డీ చెల్లించేటువంటి ఖర్చులు, ఈ ఈక్విటీ వాటా మూలధనము, రిజర్వుల కన్నా తక్కువగా ఉంటే తక్కువ గేరింగ్ లో ఉందని. ఎక్కువగా ఉంటే, వాటికన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువ గేరింగ్ ఉందంటే రుణ సదుపాయం ఉంది అని. గేరింగ్ అంటే ఇక్కడ ఏంటి? కంపెనీకి క్రెడిట్ అవైలబిలిటీలో ఉంది, అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దాన్నే మనము మూలధన గేరింగ్ అంటున్నాం, క్యాపిటల్ గేరింగ్ రేషియో. సో కాబట్టి ఈ నిష్పత్తిని కనుక్కోవాలి అంటే మనం ఇక్కడ మూలధన గేరింగ్ నిష్పత్తి = స్థిర వడ్డీ చెల్లించాల్సి ఉన్న సెక్యూరిటీలు, అది ఆధిక్యపు వాటాలు కానీ డిబెంచర్లు కానీ ఏదైనా స్థిర వడ్డీ చెల్లిస్తాం, బై ఈక్విటీ వాటాదారుల నిధులు, బై ఈక్విటీ వాటాదారుల నిధులు. సో ఇది మనకు. అలాగే ఆధిక్య వాటా మూలధనము, డిబెంచర్లు, వాటివి ప్రతి సంవత్సరము స్థిరమైనటువంటి వడ్డీ లేదా డివిడెండ్ చెల్లించాల్సి ఉంటుంది. మనం ఎందుకని వాటిని స్థిరమైనటువంటి వడ్డీ రేటు చెల్లించేటువంటి సెక్యూరిటీలు ఏవి అంటే, ఆధిక్యపు వాటాదారులకి స్థిరమైనటువంటి వడ్డీ రేటు చెల్లిస్తాం. అందుకనే వాటి పేర్లు ముందే పెట్టుంటాం. 6% ఆధిక్యపు వాటాలు, 10%, 12%, 14% అని. అంటే వాడు ఎంతైతే మూలధనం ఇన్వెస్ట్ చేస్తున్నాడో అంత మూలధనం మీద సంవత్సరానికి అంత రేట్ ఆఫ్ డివిడెండ్ వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. అదే డిబెంచర్స్ అనుకోండి, 10% డిబెంచర్లు, 20%, 15% డిబెంచర్లు అన్నారు అనుకోండి, వాడు అంత ఇన్వెస్ట్ చేసినటువంటి ఆ మొత్తం మీద
మనము ఫర్ యానం 12% లేదా 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ డిబెంచర్స్ పైన చెల్లిస్తున్నాం. అది స్థిర వడ్డీ చెల్లించాల్సి ఉన్న సెక్యూరిటీలు అంటే అవి. అయితే ఇక్కడ ఈక్విటీ వాటాదారులకి స్థిర వడ్డీ ఏమి ఉండదు. ఎంత లాభాలు మిగిలితే వాళ్ళకే రిజర్వ్లో పెట్టుకోవచ్చు లేదా పంచుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళకి స్థిరమైనటువంటి వడ్డీ శాతం ఉండదు ఈక్విటీ వాటాదారులకి. ఎందుకంటే వాళ్ళు సంస్థ నిజమైనటువంటి వాటాదారులు, నిజమైనటువంటి యజమానులు కాబట్టి వాళ్ళకి స్థిరమైనటువంటి వడ్డీ రేటు ఉండదు. అర్థమవుతుందా? మిగిలితే 10% తీసుకోవచ్చు, తగ్గితే 5% తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ వస్తే 15% కూడా తీసుకోవచ్చు. కాబట్టి స్థిరమైనటువంటి వడ్డీ రేటు ఎవరికి ఉండదంటే ఈక్విటీ వాటాదారులకు ఉండదు. అందుకని వాళ్ళని సంస్థ యొక్క యజమానులు, ఓనర్స్, నిజమైనటువంటి ఓనర్స్ ఎవరే అంటే ఈక్విటీ వాటాదారులు. ఆధిక్యపు వాటా మూలధనం కూడా మూలధనమే, కానీ వాళ్ళకి సంస్థలో పార్టిసిపేట్ చేసేటువంటి రైట్ ఉండదు. ఓకేనా? కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి స్థిరంగా కంపెనీ యొక్క లాభ నష్టాలతో సంబంధం లేకుండా స్థిరమైనటువంటి వడ్డీనో లేకపోతే డివిడెంటో వాళ్ళకి చెల్లిస్తారు. సో ఇది కాబట్టి వాటా మూలధనంలో హెచ్చు భాగం స్థిర వడ్డీ చెల్లించే మూలధనం ఉన్నట్లయితే ఈ నిష్పత్తి 1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నిష్పత్తి 1 కంటే తక్కువగా ఉంటే వాటా మూలధనంలో స్థిర వడ్డీ చెల్లించాల్సినటువంటి మూలధనం తక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. 1 కంటే ఎక్కువ ఉంటే అంటే మనకు వాటాదారుల నిధుల కన్నా స్థిర వడ్డీ చెల్లించాల్సినటువంటి వడ్లు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి. మంది 1 ఉంటే అవి 2 ఉన్నాయంటే దీనికన్నా సగం ఎక్కువ ఉన్నాయి. దీర్ఘకాలిక వడ్డీ చెల్లించాల్సినటువంటి లేదా స్థిరమైనటువంటి వడ్డీ చెల్లించాల్సినటువంటి సెక్యూరిటీలు. అదే ఈక్విటీ మూలధనము వాళ్ళ వాటాదారుల నిధుల కన్నా తక్కువ 1 కన్నా తక్కువగా ఉన్నాయి అంటే వీళ్ళు స్థిర వడ్డీ చెల్లించాల్సినటువంటి సెక్యూరిటీలు తక్కువగా ఉన్నాయి అని అర్థం. ఓకేనా? సో కాబట్టి మనము విపత్కర పరిస్థితుల్లో ఒకే మాదిరి డివిడెండ్ పాలసీ విధానాన్ని అమలుపరచడంలో ఈ నిష్పత్తి ప్రభావం ఎంతగానో ఉంటుంది. డిబెంచర్ రూపంలో ఎక్కువ మొత్తం స్వీకరించకూడదు. ఎందుకంటే డిబెంచర్లు కంపెనీ వాటాల మాదిరిగా నష్టాన్ని పంచుకోవు. వాటాదారులు నష్టం వస్తే పంచుకుంటాయి. ఎక్కువ అవకాశం ఉంది కదని ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు మంది పైసా లేకుండా మొత్తం వాటాదారులు నిధులు లేకుండా డిబెంచర్లతో లేకపోతే ఆధిక్యపు వాటాదారులు ఫండ్స్ తెచ్చిపెట్టి వ్యాపారాన్ని రన్ చేసామనుకోండి, వ్యాపారం తిరగబడింది అంటే బడుకుని చెల్లిస్తామన్నటువంటి స్థిరమైనటువంటి వడ్డీ కూడా మనకు రాకుండా, అంత మాత్రం కూడా లాభాలు రాకుండా పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? వ్యాపారం మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సో కాబట్టి మొత్తం మనం డిబెంచర్ల మీద కూడా ఆధారపడకూడదు. అందుకని మనకు ఇవి ఏ నిష్పత్తిలో ఉండాలి అనేది ప్రతి రేషియోకి మనకు చెప్తూ వస్తున్నాడు. ఆమోదయోగ్యమైనటువంటి నిష్పత్తి ఎలా ఉండాలి అనేది. రైట్, ఇప్పుడు మనం మళ్ళొకసారి మీకు ఏం అర్థమైందో లేదో అనేది నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తాను చూడండి. మనం ఈరోజు చెప్పినటువంటి స్టెబిలిటీ రేషియో, స్థిరత్వ రేషియోలో మొదటిది 2 కూడా ఏమంత ఇంపార్టెంట్ రేషియోస్ ఏం కాదు. కాకపోతే రేషియోస్ పరంగా ఎత్తుకుంటే మంచివే. ఏందవి? స్థిరాస్తుల నిష్పత్తి అన్న మొదటిది. కాబట్టి స్థిరాస్తులకు వినియోగించిన మూలధనం, స్థిరాస్తులు బై వినియోగించిన మూలధనం ద్వారా ఈ నిష్పత్తి కట్టచ్చు. అలాగే స్థిరాస్తులకు ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి. కాబట్టి దీన్ని కనుక్కోవాలంటే ప్రస్తుత ఆస్తులు బై స్థిరాస్తులు. అలాగే మూడవది ఇంపార్టెంట్ రేషియో అని చెప్పాము, డెట్ ఈక్విటీ రేషియో, అప్పు ఈక్విటీ నిష్పత్తి. ఇది బయటి వారి నిధులు అంటాము, లేదా దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు సూత్రం ద్వారా దీన్ని కనుక్కోవచ్చు. డెట్ ఈక్విటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ బై ఓనర్స్ ఫండ్స్, షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని కూడా అనొచ్చు, వాటాదారుల నిధులు. ఓకేనా? లేదా రెండో సూత్రం కూడా చెప్పాం, దీన్ని కనుక్కోవడానికి రెండో సూత్రం కూడా ఉంది. దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక రుణాలు. 2 తీసుకొని రెండిట్లో వాటాదారుల నిధులు ఎంత ఉన్నాయో తీసుకోవచ్చు, లేదా
వాటాదారుల నిధులలోనే దీర్ఘకాలిక రుణాలు ఎంత శాతం ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కాబట్టి ఇది ఆమోదయోగ్యమైనటువంటి నిష్పత్తి ఎలా ఉండాలి అంటే మనకు మొదటి సూత్రం చూస్తే ఇది 2:1 ఉండాలి. ఎలా ఉండాలి? 2:1 ఉండాలి. అలాగే రెండో సూత్రం ప్రకారం అయితే 2:3 ఉండాలి. 2:1 ఉండాలి మొదటి సూత్రం ప్రకారం. రెండో సూత్రం ప్రకారం అయితే 2:3 ఉండాలి. అంటే 2 భాగాలు వాటాదారుల నిధులు దీర్ఘకాలిక నిధులు ఉండి మొత్తం వాటాదారుల నిధులు దీర్ఘకాలిక రుణాలు అందులో 3 భాగాలు ఉండాలి. ఓకేనా? అలాగే మొదటి సూత్రం ప్రకారం అయితే వాటాదారుల నిధులకి మనము 2:1 దీర్ఘకాలిక రుణాలు బై వాటాదారుల నిధులు ఎలా ఉండాలి? 2:1 ఉండాలి. సో అలాగే నెక్స్ట్ యజమానుల నిష్పత్తి చెప్పాం. యజమానుల నిష్పత్తి అంటే ఈ నిష్పత్తి వాటాదారుల నిధులకు మొత్తం కనిపించే ఆస్తులకు సంబంధాన్ని తెలియజేస్తుంది. వాటాదారుల నిధులు బై మొత్తం కనిపించే ఆస్తులు. మొత్తం కనిపించే ఆస్తులు అంటే కనిపించిన ఆస్తులు ఇక్కడ చేర్చకూడదు. కాబట్టి ఈ నిష్పత్తి 1:3 ఉండాలి. ఈ నిష్పత్తి ఎలా ఉండాలి? 1:3. అలాగే మూలధన గేరింగ్ రేషియో, క్యాపిటల్ గేరింగ్ రేషియో. సో కాబట్టి ఆధిక్యపు వాటా మూలధనము, ఇతర స్థిరాస్తులు, స్థిర వడ్డీ చెల్లించేటువంటి రుణాలు, రిజర్వులు, మిగుళ్ళు ఈక్విటీ మూలధనం కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ సంస్థ గణనీయంగా గేరింగ్ ఉంది అని. ఎక్కువ అప్పులు అంటే ఆధిక్యపు వాటా మూలధనము, ఇతర స్థిర వడ్డీ చెల్లించేటువంటి రుణాలు, మూలధనము, రిజర్వులు, మిగుళ్ళు కన్నా ఎక్కువ ఉంటే ఆ సంస్థకి బయట అప్పు తీసుకునేటువంటి అవకాశం, అప్పు ఇచ్చేదానికి ముందుకు వస్తున్నారు అంటే ఆ సంస్థ మంచి అభిప్రాయం ఉంటేనే రుణదాతలు కానీ పెట్టుబడిదారులు చేయడానికి ఒప్పుకుంటారు. అర్థమవుతుందా ఏమా? సో అది. అలాగే నెక్స్ట్ మూలధన గేరింగ్ నిష్పత్తి తర్వాత చెప్పినటువంటి అనదర్ ఇంపార్టెంట్ రేషియో అదే, ఇంకేం లేవు. ఆ స్టెబిలిటీ రేషియోస్ లో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయినటివి నా 3 నిష్పత్తులు చెప్పుకోవచ్చు. డెట్ ఈక్విటీ రేషియో, అప్పు ఈక్విటీ రేషియో, యజమానుల నిష్పత్తి, దీన్నే ప్రొప్రైటరీ రేషియో అంటాము. అలాగే మూలధన గేరింగ్ రేషియో, దీన్నే క్యాపిటల్ గేరింగ్ రేషియో. ఈ 3 ఇంపార్టెంట్. మిగతా 2 కూడా ఇంపార్టెంట్ కాదనేం కాదు, అన్ని నేర్చిపెట్టుకొని ఉండాలి. స్థిరాస్తులు బై వినియోగించిన మూలధనము మొదటిది చెప్పాము. ప్రస్తుత ఆస్తులకి స్థిరాస్తులకి అది రెండోది. వాటికన్నా ఇంపార్టెంట్ రేషియోస్ ఎందుకంటే దీంట్లోనే ఉంది. ఎందుకంటే ఇది సంస్థకి బయట, సంస్థ వాటాదారుల రుణాలకి బయట వాళ్ళ రుణ నిధులకి ఉన్నటువంటి పర్సంటేజ్ తెలుపుతుంది. కాబట్టి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అనేది ఆ రేషియోలోనే తెలుస్తుంది. అలాగే ప్రొప్రైటరీ రేషియో అనేది వాటాదారుల నిధులు మొత్తం ఆస్తుల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం వాటాదారుల నిధులు ఒక భాగం అయితే అందులో 3 భాగాలు మొత్తం ఆస్తులు ఉండొచ్చు. మిగతా 2 భాగాలు అనేది బయట దగ్గర నుంచి వాళ్ళు వివిధ రుణ సదుపాయాల నుంచి వాళ్ళు స్వీకరించుండొచ్చు. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ మూలధన గేరింగ్ నిష్పత్తి. మూలధన గేరింగ్ అంటే ఏమని? ఆధిక్యపు వాటా మూలధనము, అలాగే ఇతర స్థిర వడ్డీ చెల్లించేటువంటి రుణాలు, ఈక్విటీ వాటా మూలధనము, రిజర్వులు, మిగుళ్ళు అంటే వాటాదారుల నిధుల కన్నా కనుక ఎక్కువ ఉంటే ఆ సంస్థ ఎక్కువ గేరింగ్ ఉందని, అంటే రుణ సదుపాయం ఎక్కువగా ఉంది అని అర్థం. అలాగే ఈ ఆధిక్యపు వాటా మూలధనము, ఇతర స్థిర వడ్డీ చెల్లించేటువంటి రుణాలు, డిబెంచర్లు ఇలాంటివి, రిజర్వులు, మిగుళ్ళు, ఈక్విటీ వాటా మూలధనం కన్నా తక్కువగా గనుక ఉంటే ఆ సంస్థకి లో గేరింగ్ లో ఉంది అని. లో గేరింగ్ లో ఉంది అంటే బయట రుణాలు ఇచ్చేటువంటివి రుణదాతలు, క్రెడిటార్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఇన్వెస్టార్స్
ముందుకు రావడం లేదని, తక్కువ లో గేరింగ్ లో ఉంది అంటే రుణ సదుపాయం లేదు అని, కలగడం లేదు బయట అని. అవునా? సో ఇది మనకు ఇవాళటి మనం చెప్పుకునేటువంటి రేషియోస్. ఈ రేషియోస్ ని బట్టి మనము ఒక ప్రాబ్లం వేద్దాం. ఇవన్నీ మనకు క్లియర్ గా అన్ని అడిగాడు. మీకు ప్రాబ్లం పెట్టున్నాను, దాన్ని చదువుతాను. ఎంత అయింది టైము? 10 minutes ఉంది. ఇంకా 10 minutes లో నేను కంప్లీట్ చేస్తాను. ఇంకేం లేదు. ప్రాబ్లం ఏంటి మీది అర్థం చేసుకోవడమే మనకి ఇక్కడ. రైట్, చూడండి ప్రాబ్లం 10 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. మార్చి 31, 2002 నాటి రిమ్జిమ్ లిమిటెడ్ వారి ఆస్తి హక్కులు పట్టి దిగువ విధంగా ఉన్నది. 1 ప్రస్తుత నిష్పత్తి, 2 శీఘ్ర నిష్పత్తి, 3 పరమ ద్రవ్యత్వ నిష్పత్తి, 4 నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ నిష్పత్తి. అలాగే ఆడ వరకు లిక్విడిటీ ద్రవ్యత్వ రేషియోస్, ఫైనాన్షియల్ రేషియోస్ లో మొదటిది. అలాగే స్థిరాస్తులకు ప్రస్తుత ఆస్తులకు నిష్పత్తి, ఇవన్నీ ఈ స్టెబిలిటీ రేషియోస్. అలాగే నెక్స్ట్ అప్పు ఈక్విటీ నిష్పత్తి, యాజమాన్య నిష్పత్తి, మూలధన గేరింగ్ నిష్పత్తి, స్థిరాస్తుల నిష్పత్తిని కనుగొనండి. మొత్తం 9 నిష్పత్తులు కనుక్కోమన్నాడు. మనం చెప్పుకున్నటువంటి రేషియోస్ అన్ని దీంట్లో వస్తాయి, ఫైనాన్షియల్ రేషియోస్ అన్ని. సో కాబట్టి ఈ ప్రాబ్లం మనం ఈజీగా మనకు అర్థం కావాలంటే, మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు థియరీ మొత్తం అర్థం కావాలంటే ఈ ప్రాబ్లం ద్వారా మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో కాబట్టి రేపు క్లాస్ లో ప్రాబ్లం వేద్దాము. మీరు ఈ రేషియో, నేను చెప్పినటువంటి రేషియోస్ అన్ని రాసుకొని దాని ఈక్వేషన్స్ పెట్టున్నాను, రాసి పెట్టుకోండి. ఈ ప్రాబ్లం కూడా మీరు కూడా ట్రాన్స్లేట్ చేసి రాసి పెట్టుకోండి. ఏడేం పెద్దేమి ట్రాన్స్లేషన్స్ కూడా ఏమి ఇంగ్లీష్ లోకి పెద్ద అవసరం ఏం లేదు. మీరు ఫాలోయింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ రిమ్జిమ్ స్టోర్స్ లిమిటెడ్ యాజ్ ఆన్ March 31st, 2000 ఇయర్ మీ దగ్గరైనా పెట్టుకోండి. ప్రిపేర్ 1 కరెంట్ రేషియో, 2 లిక్విడ్ రేషియో, 3 అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో, అలాగే 4th వర్కింగ్ క్యాపిటల్ టు ఇన్వెంటరీ రేషియో, అలాగే ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ రేషియో, డెట్ అండ్ ఈక్విటీ రేషియో, ప్రొప్రైటరీ రేషియో, అలాగే మూలధన గేరింగ్ రేషియో, అలాగే ఫిక్స్డ్ అసెట్స్ రేషియో కనుగొనండి అన్నాడు. కాబట్టి అలా రాసుకొని మీరు రాసి పెట్టారంటే మీకు ఇప్పుడు హడావిడిగా చెప్పడం వల్ల మీకు ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు. ఊరికే నేను కంప్లీట్ చేయాల్సిందే తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి రేపు క్లాస్ లో మనం ఈ ప్రాబ్లం గురించి చెప్పుకుంటాం. మీరిద్దరూ రాసి పెట్టుకోండి. అలాగే ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ఫైనాన్షియల్ రేషియోస్ కనెటిక్ సంబంధించినటువంటి నోట్స్ కూడా రాసి పెట్టుకోండి. మీకు మిడ్ ఎగ్జామ్స్ పెడతాను. మీరు ఎవరైతే నాకు ఈ సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి అన్ని యూనిట్లో రన్నింగ్ నోట్స్ ఉండాలి, దీనికి సంబంధించినటువంటి అసైన్మెంట్ వర్క్ ఉన్నాడు కంప్లీట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళకే మిడ్ ఎగ్జామ్స్ పెడతాం, పాస్ మార్కులు వేస్తాం. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మీరు 6th సెమ్ కానివ్వండి, ఫైనల్ ఇయర్ కానివ్వండి, మీరు క్లాసులకు అటెండ్ కాకుండా ఇర్రెగ్యులర్ గా ఉంటే ఎవరినైనా ఫెయిల్ చేసి పడేస్తాం. దాంట్లో ఎలాంటి ముదిగారం లేదు, ఎలాంటి ములాజా లేదు. ఇది మిగతా ఇర్రెగ్యులర్ గా క్లాసులకు అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా చెప్పండి. ప్రతి యూనిట్ నుంచి నేను ఏదైతే ప్రాబ్లం చెప్తున్నానో అవన్నీ అసైన్మెంట్స్ ఉండాలి, ప్లస్ రన్నింగ్ నోట్స్ రాసి ఉండాలి. ఇది మీరు ఈ 2 తీసుకుని వస్తేనే మీకు మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా సైన్స్ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు మిడ్ ఎగ్జామ్స్. మీకు కూడా ఈ యూనిట్ ఒకటేసారి మనం 5th యూనిట్ కంప్లీట్ చేసి పెడదామని ఆగాము. ఇది కంప్లీట్ చేస్తేనే మీకు కూడా మిడ్ ఎగ్జామ్స్ పెట్టాల్సి వస్తుంది. అర్థమవుతుందా మా చెప్పేది? ఏమే గణేష్, ఆర్ గణేష్, ఏమా పూర్ణిమ, ఏం నేను చెప్తానే ఉండ, గొంతు పేదాకా అరుస్తానే ఉండ రోజు, నువ్వే ఏం చెప్పడంలే. ధనలక్ష్మి, శిల్ప, సరిత, పునీత, ఏమా, మణి, జ్యోతి, ఇంతే. రెగ్యులర్ వాళ్ళు ఎవరు లేరు. వన్నారన్న ఒకరు కూడా లేరే. ఇంకేమా జ్యోతి, రాసి పెట్టుకుంటారు మా ప్రాబ్లము? ఈ ప్రాబ్లం రాసి పెట్టుకోండి, రేపు వేద్దాము. మీకు నేను పెట్టిన లింక్ లో కూడా ఉంటాయి ఫైనాన్షియల్ రేషియోస్.
ఉన్నాయా? ఉన్నాయి సార్. అవి పాటికి మీరు అవి వేసి ప్రాక్టీస్ చేసుకోండి. దీంట్లో చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. అవి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలి అంటే అవి లింక్ పెట్టండి. ఓకేనా? ఓకే సార్. ఇంకేమ్మా? ఏమ్మా బృందా వెళ్ళిందా? టైం అయిపోయింది దానికి. ఎప్పటికి ఇంట్రెస్ట్ లేదు. ఏమ్మా పునీత? చేస్తున్నావు ప్రాబ్లమ్స్ అన్ని ఇంతకుముందు చెప్పినటువంటి నోట్స్ కంప్లీట్ చేస్తున్నారా? చేస్తా ఉన్నాం సార్. వెరీ గుడ్. ఇంకా మణి, సరిత? సరేమ్మా, మరి అయితే ఏంది నెక్స్ట్ క్లాస్ మీకు? ఈ కామర్స్ సార్. క్లాసులు అన్ని జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్ గా ఆన్లైన్ లో? జరుగుతూ ఉన్నాయి సార్. ఓకే అమ్మా, సరే మరి అయితే రేపు ఆ ప్రాబ్లం రాసి పెట్టుకోండి మా, దాన్ని వేద్దాం, మర్చిపోవద్దు. ఓకే సార్. దానికి సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి రేషియోస్ రాసుకొని మీరు అదంతా థియరీ రాసుకుపోయిన జస్ట్ ఈక్వేషన్స్ అయినా రాసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ మనకి అక్కడ ఈక్వేషన్స్ అర్థమైతే ఇది మనం ప్రాబ్లం వేసేటప్పుడు ఏది ఎంత నిష్పత్తిలో ఉండాలి అనేది మనం చెప్తాం. ఓకేనా? ఓకే సార్. రైట్ మా.